స్థానిక ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ గెజెట్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 9ను జారీ చేసింది. దీని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించి అక్టోబర్ 9న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జీవోపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్పై కూడా హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గెజెట్ జారీ చేసింది. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇవాళ వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని తెలిపింది. స్థానిక ఎన్నికలపై తదుపరి ప్రకటన వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శాసనమండలి భేటీ కానుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలుపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదించనుంది. కేబినెట్లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం, రాజ్భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించున్నట్టు సమాచారం.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శాసన మండలి భేటీ కానుంది. దేశ చరిత్రలో ఏపీ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రేడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదించనుంది. కేబినెట్లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శాసనమండలి భేటీ కానుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. బాలకృష్ణ, ఏపీ కేబినెట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం అయితే ఇక్కడ అమరావతిలో జరగనున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే సమాచారాన్ని కూడా అందించారు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ యొక్క సమావేశం జరగనుంది. అయితే శాసన మండలి మొత్తం కూడా భేటీ కానుంది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద విదేశీ ప్రత్యేక పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడాన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదించనుంది. కేబినెట్ లో మొత్తంగా కూడా ఇది చూసుకున్నట్టయితే మొత్తం 14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,000 మందికి సుమారు 67,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకనే ఈ యొక్క కేబినెట్ భేటీ కూడా ప్రత్యేకంగా కూడా నిలుస్తుందని చెప్పాలి. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్నటువంటి గవర్నర్ నివాసం, అదేవిధంగా రాజ్భవన్ నిర్మాణానికి కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇంతే కాకుండా ఇటు ఏపీకి సంబంధించి ఇటు పోలవరం కానీ అదేవిధంగా అమరావతి కానీ వీటికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పోలవరం పనులపైన అదేవిధంగా ఇటు అమరావతిలో జరుగుతున్నటువంటి పనులపైన కూడా అనేక అంశాలపైన కూడా ఇటు మంత్రిమండలి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో కేబినెట్ మీటింగ్ లో కూడా ఇటు జగన్ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న విశాఖలో ఇటు జగన్ పర్యటన, అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ పై చర్చించే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి కూడా కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుంది, దానిపైన కూడా ఏ విధంగా ఇటు టీడీపీ నేతలందరూ కూడా దీనిపైన పోరాటం చేయాలి, దీనిపైన ప్రజల్లో తీసుకెళ్లాలని దానిపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. అలాగే బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అన్నదాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది మనోజ్. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అల్పపీడనంగా మారడమే కాకుండా అది మొత్తం మరో 3 రోజుల పాటు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు రాయలసీమతో పాటు ఏలూరు, తూర్పు గోదావరి, ఇటు శ్రీకాకుళం,
అంతేకాకుండా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది అని ఇటు ఏదైతే ఎన్డీఏ కానీ అంతేకాకుండా వాతావరణ శాఖ అధికారులు కానీ చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అవసరమైన మేరకు ఎక్కడ ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధంగా మంత్రులకు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఈ సంవత్సరం ఎక్కువగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానివ్వండి, వాళ్ళకి కావలసినటువంటి ఏదైనా గ్రామాలు కానీ లేదంటే లోతట్టు ప్రాంతాలు కానీ మునిగిపోయినట్టయితే అంటే వర్షం తాకిడికి వాటన్నిటినీ కూడా పునరుద్ధరించడానికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించడమే కాకుండా అవసరమైనటువంటి మేరకు నిధులు కూడా సమకూర్చే విధంగా కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది మనోజ్. అలాగే నిన్న ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి జగన్ విశాఖ అనకాపల్లి జిల్లాలో కూడా ఆయన పర్యటించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏమైనా ఈ క్యాబినెట్లో పీపీపీలకు సంబంధించినటువంటి ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? మెడికల్ కాలేజీలు అయితే ప్రైవేట్కి అప్పగిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందే కానీ ఇంకా దాన్ని పరిగణలోకి తీసుకొని రాలేదు. ఏం చెప్తారు ఈ అంశం గురించి? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న పర్యటనలో ఏదైతే పీపీసీ విధానం ఉందో పీపీసీ విధానం వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు వైసీపీ ప్రభుత్వం అయితే దానిపైన రచ్చ చేస్తుందని చెప్పాలి. అయితే దీనిపైన ప్రభుత్వం అయితే మాత్రం పీపీపీ విధానం అంటే ఏంటో తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ఒక క్విడ్ ప్రోకో గురించే తెలుసు తప్ప మిగతా దేని గురించి తెలియదు అంటూ ఇటు టీడీపీ నేతలు ఎద్దేవా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు కురసాల కన్నబాబు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఆయన మాట్లాడుతూ కూడా ఇటు జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు పోలీసులు, మొత్తం నిబంధనలు విధించారు, ప్రజలెవరిని రాకుండా చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న జగన్ పర్యటన అయితే మాత్రం పూర్తిగా జన సమీకరణతో నిండిపోయిందని చెప్పాలి. జన సమీకరణతో జరిగింది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ సందర్శించి అక్కడ ఒక జీవోను కూడా చూపించారు. అయితే ఆ జీవో ఏంటన్నది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అటువంటి కాలేజీలు ఇంకా 17 కాలేజీలు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 52 ఎకరాల్లోనే తలపెట్టినటువంటి నర్సీపట్నంలోని మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇది పీపీపీ విధానంలో తీసుకొస్తే వేగంగా పూర్తవుతుంది, ఎంతో మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఇటు కూటమి ప్రభుత్వం చెప్తుండో, అంతేకాకుండా దానిపైన ఇటు వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేసే పరిస్థితి కూడా కనిపించింది. మనోజ్. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ. గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీ రౌండ్ టేబుల్ సదస్సులో తెలంగాణ వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళతకు బాటలు వేస్తుందని సింధియా చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా గ్రామాల చివరి వ్యక్తికే హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందజేస్తూ డిజిటల్ సమానత్వాన్ని సాధిస్తుందని ప్రశంసించినట్లు వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వినూత్న విధానాలు చేపట్టడం అభినందనీయమని సింధియా పేర్కొన్నారని ఆయన వివరించారు. కేంద్ర మంత్రివర్యులు సింధియా గారు ఐఎంసి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ప్రత్యేకించి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి టీ ఫైబర్ చేస్తూ ఉన్న ప్రగతిని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని మరి ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. టీ ఫైబర్కి సంబంధించి గ్రిడ్కి సంబంధించిన అంశం విషయంలో మేము చేసిన ప్రగతి, మేము చేసిన కృషి మరి రాబోయే కాలంలో కూడా దేశానికి అంతటా కూడా ఒక ఆదర్శనీయంగా
ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో దాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాలని కూడా అదే విధంగా ముందుకు పోవాలని సూచించడం, దాన్ని కూడా మీరందరూ కూడా దిక్సూచిగా చూడాలని చెప్పటం, ఆ క్రమేణా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రగతికి సంబంధించి టీ ఫైబర్ సాధించిన విజయాలకు సంబంధించిన అంశం ప్రస్తావన చేయడం అనేది మాకు చాలా సంతోషం కలిగించింది. టీ ఫైబర్కు సంబంధించిన మా సంస్థకు సంబంధించిన ఎండి గారు, దాంట్లో పనిచేస్తా ఉన్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా రాబోయే కాలంలో కూడా మరి భారత్ ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్న నిర్ణయాల భాగంగా ఈరోజు